పోసాని కృష్ణమురళి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సంచలన సినిమాలు, నవ్వించే పాత్రలు, గుర్తుండిపోయే కథలు. 30 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్నారు పోసాని. ఆయన పేరు చెప్తే కొందరికి ఆపరేషన్ దుర్యోధన లాంటి ఎమోషనల్ సినిమా గుర్తుకు వస్తుంది. మరికొందరికి ఆయన కలం నుంచి జాలువారిన పవిత్ర బంధం, సీతయ్య లాంటి సినిమాలు వస్తాయి. రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా సరే తన నటనతో ప్రజలను ఆకట్టుకున్నారు. లవ్ యూ రాజా అనే డైలాగ్తో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారతాయి. సినిమా నటులకి రాజకీయాలకి ఎంతో అనుబంధం ఉంది. ఇలా చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పోసాని కూడా ప్రజారాజ్యం పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం యాక్టివ్గా పనిచేశారు. ఈ సమయంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు పోసాని. ఇప్పుడు ఆనాటి మాటలకు, చర్యలకు చివరికి కేసులు ఎదుర్కొంటున్నారు పోసాని. ఇప్పుడు తాజాగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోసాని పేరు మారుమోగిపోతోంది. రాజకీయాలకు సెలవని చెప్పినా గతంలో ఆయన చేసిన కామెంట్ల వల్ల ఇప్పుడు ఆయనపై ఉన్న కేసులతో చివరికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు పోసాని కృష్ణమురళి చేసిందేంటి? వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన కామెంట్లేంటి? అసలు ఈ కేసులు ఏంటనేది ఆయన రియల్ స్టోరీలో చూద్దాం. పోసాని కృష్ణమురళి జనవరి 1, 1958న ఏపీలోని గుంటూరు జిల్లాలో పెదకాకాని అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పోసాని సుబ్బారావు కుటుంబ పోషణ కోసం చిన్న ఉద్యోగం చేసేవారు. తల్లి శేషమ్మ, ఆమె గృహిణి. అలాగే పోసానికి అక్క రాజ్యలక్ష్మి, చెల్లి ప్రమీల ఉన్నారు. తమ్ముడు అమరు ఉన్నాడు. చిన్నతనంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. తనలాగా తన పిల్లలు ఇబ్బంది పడొద్దని తండ్రి పిల్లల్ని బాగా చదివించారు. పోసాని కృష్ణమురళి సొంత గ్రామంలోనే డిగ్రీ బీకాం చదువుకున్నారు. తర్వాత గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ పీజీ పూర్తి చేశారు. ఇక నాగార్జున యూనివర్సిటీలో చదువుకునే సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు కూడా. పోసాని పెద్దల సమక్షంలో కుసుమలత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఉజ్వల్, ప్రజ్వల్ అనే 2 కుమారులు. ఒకరు ఎంబీఏ చేశారు, మరొకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. పోసాని పెదకాకాన్లోని స్కూల్లో చదువుకున్నప్పుడే నాటకాలు వేసేవారు. కాలేజీలో చదువుతున్నప్పుడు నాటకాల పోటీల్లో పాల్గొని ప్రైజులు కూడా అందుకునేవారు. నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు 83లోనే జనరల్ సెక్రటరీగా పోటీ చేసి సంచలనమయ్యారు. పోసానికి చిన్నప్పటి నుంచే ముక్కుసూటిగా ఉండడం, ఎవరన్నా ఏదైనా అంటే తట్టుకోలేకపోయేవారు. పోసాని కృష్ణమురళిని వారి మామయ్య హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిట్ ఫండ్ కంపెనీలో పెట్టారు. అక్కడ తన ప్రతిభతో, నిజాయితీతో 6 నెలల్లో మేనేజర్ స్థాయికి ఎదిగారు. అక్కడ 1 సంవత్సరం పనిచేశాక తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయారు. కుటుంబ పోషణ కష్టమైంది. పని కోసం మద్రాసు వెళ్లారు మురళి. మద్రాసులోని బండారు భాస్కర్రావు అనే స్నేహితుడి దగ్గర ఉన్నారు. అప్పుడే దౌడ మల్లేశం అనే స్నేహితుడు కలిసి, నువ్వు ఎలాగో ఎంఏ తెలుగు చేసావు కదా, రైటర్గా ట్రై చేయమని చెప్పారు. దీంతో రైటర్గా చేయడానికి పోసాని ముందు సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళారు. అయితే తన దగ్గర ఖాళీ లేదని చెప్పారు ఆయన. తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారిని కలిశారు. పోసానిని తన అసిస్టెంట్గా పెట్టుకున్నారు పరుచూరి. పరుచూరి దగ్గరే 5 ఏళ్లు అసిస్టెంట్గా దాదాపు 50 సినిమాలకు వర్క్ చేశారు పోసాని. కేవలం 1500 రూపాయల జీతానికి అప్పట్లో పనిచేశారు. 92లో సహాయ రచయితగా ఉద్యోగం మానేశారు. డైరెక్టర్ మోహన్ గాంధీ ఏదో ఒక కథ చెప్పవయ్యా అని అడిగారు ఒకరోజు. అప్పటికప్పుడు అడిగేసరికి ఆయన దగ్గర ఏమీ కథ లేక ఒక 4 గంటల సమయం ఉండే సార్ అన్నారు. 4 గంటల తర్వాత పోలీస్ బ్రదర్స్ అనే ఒక కథ చెప్పారు. ఈ సినిమా కథ నచ్చి వారిద్దరూ ఈ కథని సినిమాగా తీయాలని అనుకున్నారు. 1992లో విడుదలైన పోలీస్ బ్రదర్స్ మంచి హిట్ అయింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ పిలిపించి గాయం సినిమా ఇచ్చారు. ఈ సినిమా కూడా హిట్ అవడంతో తన రైటింగ్ స్కిల్స్ నచ్చిన ఆర్జీవి నాగార్జున గారికి రికమెండేషన్ చేశాడు. ఆయన రక్షణ సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారికి రికమెండేషన్ చేశారు. చిరంజీవి గారితో ఒక సినిమా అనుకుంటున్నాం, ఆయనకి తగ్గ కథ చెప్పు పోసాని అని అడిగారు. ఆయన అల్లుడా మజాగా కథ చెప్పారు. మొత్తం ఆ సినిమాకి 70 రకాలుగా చెప్పారట. అంతవరకు ఏ కథని ఒకే చేయని మెగాస్టార్ ఈ కథ నచ్చి ఒకే చేశారు. ఆ తర్వాత పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాంరా, ప్రేమించుకుందాంరా, గోకులంలో సీత, రవణ, మాస్టర్ లాంటి సినిమాలు చేసి 10 సంవత్సరాల్లో 100 సినిమాలు చేసి పరుచూరి బ్రదర్స్ తర్వాత ఫాస్టెస్ట్ రైటర్గా పేరు తెచ్చుకున్నారు పోసాని. 2001లో శ్రీహరి నటించిన ఎవడ్రా రౌడీ అనే సినిమాలో నటించారు. తర్వాత వెంకటేష్ నటించిన జెమినీ సినిమాలో విభిన్న నటన కనబరిచి మంచి మార్కులు వేయించుకున్నారు. తమ్ముడు, రాఘవేంద్ర, సింహాచలం, భద్రాద్రి రాముడు, సీతయ్య, పల్నాటి బ్రహ్మనాయుడు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, జెమినీ లాంటి సినిమాలకు కథా స్క్రీన్ ప్లే చేశారు ఆయన. ఇలాంటి సమయంలోనే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నారు. యూపీ ఫైన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి శ్రావణ మాసం అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో పోసానికి ఆర్థికంగా నష్టాలు వచ్చాయి. ఇక తర్వాత హీరో శ్రీకాంత్తో చేసిన ఆపరేషన్ దుర్యోధన సినిమా సూపర్ హిట్ అయింది. బడ్జెట్ కంటే 10 రెట్ల లాభాలు వచ్చింది. అలాగే మురళి దర్శకత్వానికి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత ఆపద ముక్కలవాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, పోసాని జెంటిల్మెన్, దుశ్శాసన వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఆ సినిమాల్లో ఆయనే నటించారు కూడా.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి తక్కువ కాలంలోనే అందులో కూడా విలక్షణ నటన కామెడీతో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు. మొత్తం 170 సినిమాల వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. రచయితగా 120 సినిమాలకు రాశారు. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ యూ రాజా అనే డైలాగ్తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారాయన. నటుడిగా దూసుకుపోతున్న పోసాని రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ సినిమాతో ఆయన దశ మారిపోయింది. అప్పటి వరకు అడపాదడపా నటిస్తూ వచ్చిన పోసాని ఫుల్ టైం ఆర్టిస్ట్గా మారిపోయారు నాయక్ సినిమా తర్వాత. అప్పటి నుంచి తనలోని రైటర్ డైరెక్టర్ను నటుడు డామినేట్ చేస్తున్నాడని పోసాని కూడా ఒకసారి ఒప్పుకున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేసిన త్రివిక్రమ్ కొరటాల లాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అయ్యారు. పోసాని కుమారుడు సినిమా పరిశ్రమలో ఉన్నారు. అతని పేరు ప్రజ్వల్. తండ్రి మాదిరే ఆయన కూడా దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్నారు. దానికోసం తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు లాస్ ఏంజల్స్లో దర్శకత్వ శాఖకు సంబంధించి కోచింగ్ కూడా తీసుకుని వచ్చారు. తన కుమారుడిని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేనల్లుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు. కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమాకి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు పోసాని కుమారుడు. ఇక రాజకీయ జీవితం గురించి చూద్దాం. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పోసాని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు పోసాని రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేశారు. 2009లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు రాజకీయాల మీద ప్రభుత్వాల మీద తన అభిప్రాయాలు చెప్తూనే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో కేసీఆర్కు, ఏపీలో వైసీపీకి మద్దతు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ అండతో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్పై చాలా తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత హననం చేశారు. దీనిపై రాష్ట్రమంతా పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆయన చేసింది తప్పని అందరూ కూడా పోసానిని విమర్శించారు. క్షమాపణలు చెప్పాలని కోరారు. టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్నారు పోసాని. అయితే తాజాగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు ఆయన్ని. అన్నమయ్య జిల్లా పోలీసులు పోసాని సతీమణికి నోటీసు ఇచ్చి ఆయన అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ అరెస్ట్ ఎందుకనేది చూస్తే 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే పోసాని టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై శృతిమించి వ్యక్తిగత విమర్శలకు దిగేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన మరింత రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై బూతులు తిట్టారు. జగన్ ఆయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లు, సోషల్ మీడియా వేదికలపై టీడీపీ, జనసేన నేతలను పోసాని అసభ్య పదజాలంతో తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన అరెస్టు తర్వాత వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పోసాని వ్యాఖ్యలపై కడుపు మండిన టీడీపీ, జనసేన కార్యకర్తలు అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు. అయినా పోలీసులు అప్పుడు పట్టించుకోలేదట. కూటమి ప్రభుత్వం వచ్చాక పోసాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, అన్నమయ్య జిల్లా, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబిలవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 24వ తేదీన మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో ఈ కేసు నమోదైంది. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయన బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. వైసీపీ హయాంలో పొలిటికల్గా యాక్టివ్గా ఉన్న పోసాని కూటమి అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు. తాను రాజకీయంగా దూరంగా ఉంటానని, ఫుల్ టైం సినిమాలకు పరిమితమవుతానని కూడా చెప్పారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ అరెస్ట్ చేస్తుందోనని భయపడే పోసాని కృష్ణమురళి ప్రకటన చేశారనే ప్రచారము ఆనాడు జరిగింది. ఇలా తాను రాజకీయాల్లో జోక్యం చేసుకోనని ప్రకటించినా ఆయన్ను వదిలిపెట్టలేదు. ఎట్టకేలకు ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేయడానికి ఇంట్లోకి వచ్చిన పోలీసులతో పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత పోసానిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చిన పోలీసులు తమ వాహనంలో హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. ఇక అరెస్టు సమయంలో ఏం జరిగిందనే దానిపై పోసాని కృష్ణమురళి భార్య కూడా మాట్లాడారు. కొద్ది కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటికి పరిమితమయ్యారని, సినిమా స్క్రిప్ట్లు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని, ఆయనకు మందులు వేసుకోవడం కూడా తెలియదని, తానే దగ్గరుండి ఆయనకు ట్యాబ్లెట్లు ఇస్తాననే విషయాన్ని చెప్పారు ఆమె. అయితే ఈ విషయాలు చెప్పినా పోలీసులు మా మాట పట్టించుకోలేదని, కొన్ని మందులు వారి వెంట తీసుకువెళ్లారని, ఇంకా కొన్ని మందులు ఇస్తానని చెప్తే అక్కడ మా డాక్టర్ చూసుకుంటారని పోలీసులు సమాధానం చెప్పారంటూ కుసుమలత తెలియజేశారు. పోసాని అరెస్టుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఖండించారు. ఆయన భార్య కుసుమలతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన అధైర్యపడవద్దని కుటుంబానికి భరోసా ఇచ్చారు జగన్. పోసాని న్యాయ పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. పోసాని చేసింది ముమ్మాటికి తప్పు అని అంటారు ఎవరైనా సరే. ఆయన పవన్ కళ్యాణ్పై, నారా చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్పై, జనసేన, టీడీపీ నాయకులపై తీవ్రంగా పదప్రయోగం చేయకూడని వ్యాఖ్యలు కూడా గతంలో చేశారు. ఈ వీడియోలు కూడా ఇప్పుడు స్పష్టంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. సో అదే మేధావులు ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న. ఎప్పుడైనా రాజకీయాల్లో హుందాగా ఉండాలి. మహిళల్ని, పిల్లలని, కుటుంబాలని రాజకీయాల్లోకి, రాజకీయ కామెంట్లలోకి, విమర్శల్లోకి తీసుకురాకూడదు. ఈ అరెస్టులతో అయినా కొందరిలో మార్పు వస్తుందని చాలామంది ఆశిస్తున్నారు. మరి పోసాని అరెస్టుపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.